నమస్తే ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. వృద్ధుల జీవితం నేటి తరం వారసులకు శత్రువుగా మారుతుంది. కనికరం లేని బిడ్డలు కడుపున మోసిన తల్లిదండ్రులను ఆశ్రమాల్లో వదిలేస్తున్నారు. మరికొందరు రోడ్డున వదిలేసి వెళ్లిపోతున్నారు. ఇంకొందరు ఇంట్లోనే ఉంచి నరకం చూపిస్తున్నారు. బంధాలు, బంధుత్వాలు, ప్రేమానురాగాలు ఆవిరై చివరకు కడుపున పుట్టినవారు అమ్మ నాన్నలకు పట్టెడు అన్నం పెట్టలేని దుస్థితికి చేరుకున్నారు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చవిచూసి విశేష అనుభవాల జ్ఞానంతో మలిసంజలోకి చేరిన ఆ వృద్ధులు అందరూ ఉన్న ఏకాకులుగా మిగులుతున్నారు. రోజు రోజుకు వృద్ధాశ్రమాలు పెరుగుతుండటం ఆందోళనకు కలిగిస్తుందని సామాజిక కార్యకర్తలను చెబుతున్నారు. రక్త సంబంధమే దూరం పెడితే ఇంకా ఏ సంబంధం లేని వారిని అక్కున చేర్చుకుంటుంది. ఇంట్లోనే కష్టాలతో పోలిస్తే ఇక్కడ కొన్ని తక్కువేనంటూ వృద్ధులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొంది మృతి చెందిన మృతదేహాలకు వారి వారి మత ఆచార ప్రాతిపదికన అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆశ్రమ నిర్వాహకులు తానేటి శ్రీనివాస్ పేర్కొన్నారు. వృద్ధాశ్రమానికి విరాళాలు ఆర్థిక సహాయం చేయాలనుకునే దాతలు ఈ సెల్ నెంబర్ కి 9493191238 నెంబర్ కి సంప్రదించాలని ఆయన కోరారు. జాయిన్ వరకు మనతో టచ్లో ఉంటారు. జాయిన్ చేసేటప్పుడు ఏముంటుందంటే ఏమంటే మేము అడిషనల్ కూడా ఇస్తామంటారు. ఆ నెల ఇచ్చేసి వెళ్తారు. అక్కడి నుంచి ఇంకెవరు నాకు లేదు బాబు, మీరు కొంచెం సాయం చేయండి బాబు, అంతేకాదు నాకు కావాలి. అందరు బోల్ మంది ఉన్నారు కానీ ఎవరు చూస్తున్నారు ఇబ్బంది. నేను ఇలాగే పట్టుకొని నిన్ను అన్ని తీసుకొని తినాలా బాబు. ఉన్నారు బోల్ మంది ఉన్నారు కానీ ఎవరు పట్టించుకోరు. నువ్వే కాసుకో బాబు. ఏం అక్కర్లేదు, ₹1 ఇచ్చింది చాలు బాబు రోజుకి. ఈ ఖాళీ ఎవరు ఇక్కడే 5 మార్కెట్, మాది అక్కడే 5 మార్కెట్. మా వాళ్ళు అందరూ అక్కడే ఉన్నారు. పిల్లలందరూ వదిలేసారు, మొగులు వదిలేసారు, ఇంకెవ్వరూ లేరు. నేను అక్కడ నిలగే బట్టి నిన్ను రూపాయలు అలా కష్టపడి తిని రూపాయి తాగి చేసి చంద్రబాబు బాబు. ఇక్కడ నాకు ఎవరు లేరు బాబు. నీలాంటి వాళ్ళు కొంచెం సాయం చేస్తుంటారు. అమ్మా బాబు. ఓకే, సరే. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మరి వీడియో చూస్తున్నటువంటి మా అభిమాన ప్రేక్షకులు కానీ మా డోనర్స్ కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొట్టమొదటిగా మా ఆశ్రమం మానవీయ ఐక్య సేవ అనే ఆశ్రమం నేను 2016లో గవర్నమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి సేవా కార్యక్రమాలు విడివిడిగా చేస్తూ ఉండేవాళ్ళు. అయితే 2021లో మనకంటూ ఒక స్టాండర్డ్గా ఆశ్రమం రన్ చేయాలని ఫ్రెండ్స్ మేము కలిసి 2021లో ఆశ్రమం ప్రారంభించాం. ప్రారంభంలో ఒక 3 మనుషులతో ప్రారంభించాం. ఈ రోజున దాదాపు 2 సంవత్సరాలు పూర్తయ్యి 3వ సంవత్సరం రన్నింగ్ అవుతుంది. ఈ 2.5 సంవత్సరంలో కూడా మా దగ్గరికి ప్రస్తుతానికైతే 45 మంది ఉన్నారు. మీరు చూస్తున్నటువంటి షెడ్ లా కనిపించేది ఇదంతా కూడా తాటేకిలి పందిరి మేమే వేసుకున్నాం. దాంట్లోనూ ప్లస్ లోపల రేక్ షెడ్ గా ఉన్నటువంటి దాంట్లో కూడా ప్రజలు ఉన్నారు. ఇక్కడ ఈ సైడ్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ బయట మీరు చూస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా వాళ్ళ పనులు కూడా వాళ్ళు చేసుకోలేని లేవలేని స్థితిలో ఉంటారు. వారికి మేము మా బృందం మా సభ్యులు కూడా ఉన్నారు. వారు కూడా చక్కగా సహకరించి వాళ్ళకి కావాల్సినటువంటి మినిమం, మేము భారీగా ఏమి చేస్తున్నాం అని చెప్పలేం కానీ వారి మినిమం అవసరాలను మేము తీరుస్తున్నాం. కాబట్టి మాకు ప్రస్తుతానికి బాగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే ఈ స్థలం అనేది మాకు కావాలి, ఖచ్చితంగా పర్మనెంట్ ప్లేస్. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా కొంచెం డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతున్నారు. అంటే మేము ఎక్కువ మందిగా ఉన్నామని చెప్పేసి వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి దాతలు ఎవరైనా మాకు స్థలం విషయంలో ముందుకు వచ్చినట్లయితే దీన్ని ఒక పర్మనెంట్గా వాళ్ళకి ఒక స్థిర నివాసం అనేది ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన చేస్తున్నాం. దానికి మీరు అందరూ సహకరిస్తారని మనసారా కోరుకుంటున్నాం. మీరు ఎప్పుడైనా ఇది చూస్తున్న వారు ఎవరైనా కానీ వీలైతే ఒకసారి మా దగ్గరికి వచ్చి చూసి మీరు ఏం చేయాలనిపిస్తే చేయడానికి మేమైతే స్వీకరించడానికి రెడీగా ఉన్నాం. కాబట్టి మరొకసారి ఈ వీడియో చూస్తూ మాకు ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క చిన్న
మా విన్నపాన్ని మన్నిస్తారని మరొకసారి తెలియజేస్తాను. ఎంతమంది ఆశ్రమంలో ఉంటున్నారండి? వృద్ధులు మొత్తం వృద్ధులు, వికలాంగులు, బ్లైండ్స్ కలిసి మొత్తం 45 మంది ఉన్నారండి. ఇప్పుడు ఎంతమంది కేర్ టేకర్స్ ఉంటున్నారు? కేర్ టేకర్స్ 3 ఉన్నారండి మన దగ్గర. ఎనీ టైం ఇక్కడే ఉంటారు వాళ్ళు. వృద్ధులకి ఉమ్. వైద్య సహాయం ఆర్ఎంపీ గారు, లోకల్ ఆర్ఎంపీ గారితో మాట్లాడుకున్నాం. ఆయన వీక్లీ వన్స్ వస్తారు. ఇంకేదైనా జంటుకుంటే ఫోన్ చేస్తే వస్తారు, వెంటనే వస్తారు. ఆ వచ్చినప్పుడు మనం కూడా వాడికి కూడా మినిమం ఏదో అమౌంట్, ఆయన కూడా సేవ దృక్పథం ఉంది, అయితే కూడా మరి అమౌంట్ అనేది కావాలి కాబట్టి అమౌంట్ ఇవ్వాలి. మెడికల్గా కూడా మాకు కొంత ఖర్చు అవుతుంది. ఆ మెడికల్గా చూసుకుంటే మాకు దీనికంటే మెడికల్గా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఇంచుమించుగా నెలకు వచ్చి 20 దాకా అవుతుంది మెడికల్గా. ప్లస్ ఇంకొక మీ అందరికీ విచారకరమైన విషయం ఏంటంటే, ఇక్కడ చాలామంది నాకు తీసుకొచ్చే వాళ్ళు అందరూ మీరు చూస్తున్న ఈ ప్రజలందరికీ కూడా ఫ్యామిలీస్ ఉన్నవాళ్ళే. ఫ్యామిలీస్ లేని వాళ్ళు కేరా ప్లాట్ఫారంగా ఎవరో నా దగ్గర లేరు. అయితే వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా మేమండి ఇదిగో తీసుకొచ్చాం కాబట్టి మేము ఏదో నెల నెల చేస్తామని చెప్తారు. ఆ నెల మట్టుకు ఇస్తారు, ప్రతి నెల ఇస్తాననే మాట మట్టుకు తర్వాత నెరవేర్చలేకపోతున్నారు వాళ్ళు. మేము ఫోన్ చేస్తే కూడా ఫోన్కి రెస్పాండ్ అవ్వరు, తర్వాత వస్తానంటారు, రారు. కానీ చివరి గడియల్లో కూడా మేము వెయిట్ చేసి మాకంటూ ఒక రసీదు గవర్నమెంట్ వారు గుర్తింపు కావాలి కాబట్టి ఆ కైలాస భూమికి అక్కడ తీసుకెళ్ళేటప్పుడు కూడా ఆ అంత్యక్రియలు కూడా వాళ్ళు ఏ మతాన్ని అయితే ఆచరిస్తున్నారో ఆ మత ధర్మం ప్రకారంగా మేము ఆ యొక్క అంత్యక్రియలు అనేది కూడా మేమే నెరవేర్చిస్తూ ఉంటాం. కాబట్టి ఇలాంటి సందర్భం మీరు అవునా కాదనేది ఒకసారి మీరు వస్తే మీకు ఇక్కడ ప్రాక్టికల్గా కనిపిస్తున్న కార్యక్రమాలన్నీ కూడా చూసి మాకు ఖచ్చితంగా మాకు ఒక మారల్ సపోర్ట్ కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ చేయగలరని ఆశిస్తున్నాం. ఆశ్రమం నడపడానికి మీకు ఆర్థికంగా ఎటువంటి హెల్ప్ అవుతుంది? ఆర్థికంగా అంటే కిరాణా గ్రాసరీస్ అయితే ఖచ్చితంగా డైలీ కావాలన్నా, అలాగే మెడికల్గా కూడా మనకి మినిమంలో మినిమం ఈ 2 అవసరాలు అయితే రెగ్యులర్గా మనకు అవసరాలతో కూడిన పనులు అవి. అలాగే రెంటెడ్ ఉంది, కరెంట్ బిల్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ పర్వాలేదు. కొంతమంది మేము ఒక 5-6 మెంబర్స్ ఉన్నాం కమిటీ మెంబర్స్. వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా ఉంటే నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. మేము అందరం కలిసి చేస్తున్నాం ప్రస్తుతానికైతే. ఇది నామవరం బి బ్లాక్ శాటిలైట్ సిటీ అంటారన్న, లెజెండ్ వాటర్ ప్లాంట్ పక్కనే మనది శాటిలైట్ సిటీలో ఉంది. టౌన్కి మారంపూడి జంక్షన్కి ఒక 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఫ్యూచర్లో ప్రభుత్వాన్ని మీరు ఏం కోరు? ప్రభుత్వం నుంచి మాకైతే మాకు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే స్థలం అనేది ప్రభుత్వం వారు మంజూరు చేసినట్లయితే అప్పుడు దాతల దగ్గరికి వెళ్ళి మేము దానికి ఎలా కట్టుకోవాలనేది ఆలోచన చేస్తాం. ప్రభుత్వం నుంచి మాకైతే స్థలం వారు ఇప్పిస్తారని మంచి మనసుతో మేము కూడా ఆశపడుతున్నాం. తప్పకుండా మరి ప్రభుత్వం వారు తప్పక మాకు సహాయం చేస్తారని మరొకసారి చేతులు జోడించి వాళ్ళు కూడా డైరెక్ట్గా కలిసి వినయపూర్వకంగా మా విన్నపాన్ని కూడా తెలియజేయాలని మేము అనుకుంటున్నాం.